షార్ట్ కట్లో అంబ్రెల్లా కటింగ్ నేర్చుకుంటారా? 2 లేయర్ల మీద ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఇలా కోన్ ఆకారంలో వేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా వేసేసాను దీని మీదే. లైనింగ్ ఫ్యాబ్రిక్ 3 మీటర్లు, అసలు ఫ్యాబ్రిక్ 3 మీటర్లు. ఇక్కడ 7కి మార్కింగ్ చేసానే, ఇది ఫుల్ షోల్డర్ అన్నమాట. అదే 7ని కిందకో మార్కింగ్ చేసుకుని చంక డౌన్ 7కి డౌన్ చేయాలి. పక్కకి కొంచెం గీసుకుని దాని మీద మనం చెస్ట్ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ 38 చెస్ట్ కొలత అయితే అందులో 4 భాగం 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకన్నట్టు. బాడీ లెంత్ వచ్చేసి నాది 14, హైట్ ఉన్న వాళ్ళు 15 వరకు పెట్టుకోవచ్చు ఫిట్నెస్ కోసం. దాని మీద ఆ కొలత మీద నడుము కొలత కొలుచుకోవాలి. 34 నడుము కొలత. అందులో 4 భాగం 8.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకి బిగువ అవుతే మనం ఇప్పుకోవడానికి అన్నట్టు. ఇక సంకలోతు వచ్చేసి 1.5. చూడండి, ఇలా మిడిల్లో మార్కింగ్ చేసుకుని సంక రౌండ్ కరువు తిప్పేసుకోవాలి. ఫ్రంట్ మనం సంకలోతు తీస్తాం కదా, దానికైతే ఈ విధంగా మార్కింగ్లు చేసుకోవాలి. ఎదరికి ఓర్ నుంచి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి కలిపేసుకోవాలి. ఆ మొక్క మనం ఫ్రంట్కి తీస్తాం అన్నట్టు. ఫ్రంట్ ముక్కలు కట్ చేస్తున్నప్పుడు తీద్దాము. ఇక్కడ పక్కకి వెళ్ళే మెడ 3కి మార్కింగ్ చేశాను. మెడ హైట్ 6కి మార్కింగ్ చేశాను. వెనకాల మెడ 3కి మార్కింగ్ చేశాను. ఇది స్క్వేర్ లాగా ఒకసారి కలిపేసుకోవాలి. 2 స్క్వేర్లు వస్తాయి, ఎందుకంటే మనం వెనకాల మెడ అండ్ ఎదర మెడ కూడా ఒకేసారి డ్రా చేస్తున్నాం. వెనకాల ఎదర కూడా రౌండ్లో పెట్టాను. ఈ ప్లేస్లో మనం డిజైన్లు కూడా పెట్టుకోవచ్చు. ఇక మీరు అంబ్రెల్లా ఫ్రాకు ఫుల్ హైట్ అనమాట, పైనుంచి బాడీ బాటము కలిపి వచ్చేస్తుంది కాబట్టి పైనుంచి కింద వరకు మీకు ఎంత హైట్ కావాలనేది మీ సైజుని బట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 50 పెట్టాను అన్నమాట హైట్. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 51కి చూడండి. ఈ నడుము ఆధారంగా ఇక్కడ వరకు వస్తే చాలు క్రాసు. అంబ్రెల్లా కటింగ్కి మనం క్రాస్ వస్తుంది కదా కింద, అలా నీట్గా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవడమే. లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కదా నేను. ఇక్కడ కింద అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా పైకి కట్ చేసేస్తున్నాను లైనింగ్కి, ఎందుకంటే మనకి లైనింగ్ బయటికి కనపడకుండా. ఓకేనా? ఇక్కడైతే మనకి ముక్కలు మిగిలిన ముక్కలు ఈ విధంగా పెట్టేసుకుని పైన అంబ్రెల్లా కట్టు మనం కట్ చేసి పెట్టేసుకుని నీట్గా దాని ఆధారంగా కట్ చేసేసుకోవడమే. అతుక్కోవడానికి ఖర్చుతో పలంగా పెట్టుకోవాలి మొక్కలు. అలాగే అసలు ఫ్యాబ్రిక్ కూడా తక్కువ వస్తుంది. మొత్తం రెండిట్లకు కూడా అతుక్కోవాలి మొక్కలు. ఓకేనా? క్రాస్ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇలా కట్ చేసేసుకోండి. లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ ఒకేసారి కట్ చేయడం అవ్వకపోతే ముందు లైనింగ్ కట్ చేసుకుని తర్వాత అసలు ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ మీద కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉన్న బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేయాలి. మనం కింద కూడా అసలు ఫ్యాబ్రిక్ వేసుకున్నాం కదా, దాంట్లో కూడా బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేయాలి. తీసుకుని ఫ్రంట్ పార్ట్లు మాత్రం ఉంచుకోవాలి. అంటే ఒక భాగాలను ఉంచుకుంటే దాన్ని అదే ఫ్రంట్ పార్ట్లు మన ఫ్రంట్ పార్ట్కి కింద మార్కింగ్ చేసామే అది కట్ చేసేసుకోవాలి మెడ. ఓకేనా? ఫ్రంట్ పార్ట్కి పెద్ద మెడ అన్నట్టు. ఇంకా చంకలో ముక్క తీసుకోవాలి. వీడియోకి ఒక లైక్ చేయండి.